తిప్పర్తి మండల కేంద్రంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం సంతోషదాయకమని రాష్ట్ర మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకంట్ల జగదీష్ రెడ్డి అన్నారు. సేవా దృక్పథంతో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసిన తండు సైదుల్ గౌడ్కు అభినందనలు తెలిపారు. తిప్పర్తి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన తేజస్విని ఫిల్లింగ్ స్టేషన్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ను రాష్ట్ర మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకంట్ల జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24 గంటల పాటు పెట్రోల్, డీజిల్ ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా పెట్రోల్ బంకు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో వ్యాపారం చేయడం ఎంతో కష్టతరంగా మారిందని, ఇలాంటి పరిస్థితుల్లో లాభాలు లేకుండా ప్రజలకు సేవ చేయాలనే దృఢమైన సంకల్పంతో తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తండు సైదుల్ గౌడ్ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం సంతోషదాయకమని అన్నారు. సైదుల్ గౌడ్ ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ తిప్పర్తి మండల కేంద్రంలో రైతులతో పాటు వచ్చిపోయే వాహనదారులకు అందుబాటులో ఉండే విధంగా తండు సైదుల్ గౌడ్ పెట్రోల్ బంకు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఎన్నో వ్యాపారాలు, వ్యవసాయం ఉన్నప్పటికీ ప్రజలకు సేవలు అందించాలనే దృక్పథంతో పెట్రోల్ బంకు ఏర్పాటు చేశారని చెప్పారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు వాహనాలు ఆపుకొని సేద తీరడానికి అనుగుణంగా విశాలమైన ప్రదేశంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశారని, ఇది ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఇండియన్ ఆయిల్ బంక్ అంటేనే ఎంతో పేరున్న సంస్థ అని, ఇది నాణ్యతకు పెట్టింది పేరు అని అన్నారు. భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టి పెట్రోల్ బంకులు నడపడం ప్రస్తుత పరిస్థితులలో ఎంతో సవాలుతో కూడుకున్నదని, అయినప్పటికీ పెట్టుబడిని దృష్టిలో ఉంచుకోకుండా కేవలం సేవను దృష్టిలో ఉంచుకొని మాజీ జెడ్పీటీసీ తండు సైదుల్ గౌడ్ పెట్రోల్ బంకును ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. పెట్రోల్ బంక్ యజమాని తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తండు సైదుల్ గౌడ్ మాట్లాడుతూ తమ ఆహ్వానాన్ని మన్నించి ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, చీర పంకజ్ యాదవ్, కటికం సత్తయ్య గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, మారకోని గణేష్, బీజేపీ రాష్ట్ర నాయకుడు గుండగోని నాగయ్య గౌడ్, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణ గౌడ్, కందుల లక్ష్మయ్య, గౌడ సంఘం నాయకులు పైరకోని శ్రీనివాస్ గౌడ్, వెలగపల్లి శ్రీనివాస్, గుండు వెంకటేశ్వర్లు గౌడ్, గుండు రవి, పోలకోని శ్రీనివాస్, స్థానిక నాయకులు జాకటి బాలరాజు, జాకటి ఆనంద్, ఎండి జానీ పాషా, పోలకోని వెంకన్న, జేరిపోతుల జానయ్య గౌడ్, జమాల్ ఖాద్రి, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు తండు నరసింహగౌడ్, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బూర మల్సూర్ గౌడ్, దేప వెంకట్రెడ్డి, ఐతగోని యాదయ్య గౌడ్, నరేష్ గౌడ్, కొంపల్లి రామన్న గౌడ్, చింతల విజయ్ కుమార్, రాజ్ కుమార్, గుర్రం శ్రీనివాస్ రెడ్డి, పల్లె శేఖర్, కొమ్ముగిరి, పాల్వాయి సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సార్ సార్ పంకజ్ క్లాస్ కొట్టండి అందరూ. నారం చేయగొట్టి కొట్టి అప్పటికి
చేయమని గిరికి కొట్టు ఉండాలి మంచి గిచ్చుకోవాలి సందీప్ రాయిగా అయిపోయింది ఓకే డన్ అవును ఫోన్ ఆటోమేటిక్ నా ఫోన్ ఏంటిది తిప్పర్తి మండల కేంద్రంలో ఇటు రైతులు కానీ ప్రయాణికులు కానీ అందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా మంచి నాణ్యమైన డీజిల్ పెట్రోలు మరి అందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా సేవా కార్యక్రమం ఒకటి ఉండాలన్న ఆలోచనతోటి అనేక రకాల వ్యాపారాలు బిజినెస్లు వ్యవసాయపరంగా అన్నీ ఉన్నా కూడా ఏదో రకంగా రూపంలో సేవ చేసిన సర్వీస్ ఇచ్చినట్టుగా ఉండాలని చెప్పి స్థానిక మాజీ జడ్పీసీ స్టంటు సైల్ గారు ఒక మంచి బంకుని విశాలమైన ప్రదేశం దగ్గర దూర ప్రయాణికులు కూడా ఇట్లే ఇబ్బందులు వచ్చినా వెహికల్ ఆపుకునేటట్టు కూడా అన్ని రకాల కన్వెంట్ ఉండే విధంగా ఒక మంచి బంకుని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు మరి ప్రాంత ప్రజల తరఫున వారికి అభినందన తెలుసు. ఎంతోమంది ప్రయాణికులు కూడా ఇక్కడ ఉండటానికి సౌకర్యాలు కూడా మరి మంచి నాణ్యమైన డీజిల్ పెట్రోల్ కూడా అందించే కార్యక్రమం కానీ ఇండియన్ ఆయిల్ బంక్ అంటేనే ఒక పేరున్న బంక్ అది సంస్థ అది. అందులో మరి మన ప్రాంతంలో ఉండడానికి కూడా మన అందరికీ కూడా మంచి అవకాశం కల్పించిండు. ఎందుకంటే పెట్టుబడులు పెట్టడం ఇది కాదు, సర్వీస్ చేయడం కూడా గొప్పతనం. ఎందుకంటే ఇలా పెట్టుబడులు పెట్టి బంకులకు ముందుకు వచ్చి నడపాలంటే కూడా నడపలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే పెట్టిన పెట్టుబడికి ఇంట్రెస్ట్ వచ్చే పరిస్థితి లేదు. కానీ ఆ కష్టకాలంలో కూడా వచ్చి ఇక్కడ బంకు నిర్మాణం చేసి మరి ఏదో రూపంగా సర్వీస్ చేయాలని తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తుంది.